12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక మహోత్సవ సందర్శన వేళలో పుస్తకాభిలాషుల కోసం వైవిధ్యభరితమైన పుస్తకాలు, సాహిత్య, సాంఘిక, చారిత్రక, ప్రాచీన, వైద్య, విజ్ఞాన, న్యాయ, ఒకటేమిటి అన్ని రంగాల పుస్తకాలు ఒకే చోట. 300కు పైగా స్టాళ్లు, జాతీయ, స్థానిక ప్రచురణకర్తలు, అన్ని హంగులతో మీ ముందుకు వచ్చింది హైదరాబాద్ పుస్తక మహోత్సవం, పుస్తకాల పండుగ. Hello everyone, this is a very nice exhibition place. We have read a lot of books, but like this books we have never seen, and I want you to attend this exhibition. We came from Sri Sairam High School. We bought a Chinni Minnu book. It's I don't know about this book. I'll study and I'll say later. I like to read comics. I'm Satvika. I came from Kamareddy. యాక్చువల్గా నిన్న 4th డే, నేను 4 days నుంచి అనుకుంటున్నాను, బట్ నాకు కుదరలేక నేను 4th డే నిన్న సండే కాబట్టి నిన్న విజిట్ చేశాను. చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అసలు నేను నాకు ఏంటంటే బుక్స్ కొనే దగ్గర నేను ఆలోచించాను, కొంటూ ఉన్నాను. నాకు దగ్గర ఒక 7,000 8,000 నా బుక్స్కి అయిపోయినాయి నిన్న. అంటే వెళ్ళేదాకా చెక్ చేసుకుంటే తెలిసిందా, అలా బుక్స్ చాలా తీసుకెళ్ళినా చాలా బాగా అనిపించింది. ఇంకా నిన్న వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు టైం లేకున్నా కానీ ఒక 1 hour అయినా వద్దామనేసి అలా విజిట్ చేయడానికి ఈరోజు కూడా వచ్చాను. మళ్ళీ వస్తూనే ఉంటాను అయిపోయే వరకు. అదేదో నిజంగానే పుస్తకాల జాతరలానే ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఐఎమ్ ఆల్సో రైటర్. నేను కూడా 2 books రాశాను. ఫస్ట్ వన్ ఈజ్ నీలి స్వప్నాలు, విచ్ ఈస్ కలెక్షన్ ఆఫ్ 100 poems విత్ ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్స్ కూడా నేనే వేసాను నా బుక్లో. సెకండ్ బుక్ ఈజ్ స్వేచ్ఛా బిందువులు, అది హైకు పోయిటరీ అన్నమాట. థర్డ్ బుక్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండే, బట్ కుదరలేక కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. సో నాకు నచ్చిన బుక్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. నావెల్స్ అయితే చాలా ఇష్టం. పర్టికులర్గా అంటే బుక్స్ ఏం చెప్పలేను, ఇది బాగుంది బాగాలేదని చెప్పలేం కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కాబట్టి ఏ బుక్ అయినా కానీ చాలా బాగుంటుంది రీడ్ చేసి, అదొక అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు ఒక స్టాల్ నంబర్ గుర్తులేదు, బట్ అది అందులో కవనమాలి గారు తెలుసు కదా, ఆ బుక్ స్టోర్లో మాత్రం చాలా కొన్ని బుక్స్ యంగ్ రైటర్స్ వాళ్ళందరూ రీడ్ చేసి, అంటే ఇప్పుడు కొత్త బుక్స్ రీడ్ చేద్దామన్న వాళ్ళకి ఏ బుక్స్ చదవాలన్నా ఒక డైలమాలో ఉండిపోతారు. ఏ బుక్స్ చదవాలా వద్దా, అసలు ఏ బుక్స్ తీసుకుంటే బెటర్ అనే వాళ్ళకి ఒక చిన్నగా వాళ్ళు బుక్లెట్ లాగా తయారు చేసి అన్ని బుక్స్ని అందులో చేశారన్నమాట. అది తీసుకుంటే వాళ్ళు అది ఫ్రీగా ఇస్తున్నారు మనకి. అది తీసుకుంటే కొన్ని బుక్స్ కూడా మనం రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా బై చేసే ఛాన్స్ ఉంటుంది. అదే కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏది పడితే అది తీసుకోకుండా ఒకటంటూ అంటే తయారు చేశారు, అది తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.